కొబ్బరుండలు అంటే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. మరి మీలో ఎంతమంది కొబ్బరుండలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీటిని ఇంట్లో సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి దీనికోసం 2 లేత కొబ్బరికాయని తురుము చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి డ్రై అయ్యేంత వరకు దీన్ని వేయించుకోవాలి. స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకుని కప్పున్నర వరకు బెల్లం తీసుకుని దీన్ని కరిగించుకుంటే సరిపోతుంది. తీగ పాకంలా రానవసరం లేదు. ఎప్పుడైనా సరే కొబ్బరికి హాఫ్ వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నేను 3 కప్పులు కొబ్బరికి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని కొబ్బరిలోకి వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మనం ఎప్పటి వరకు వేయించుకోవాలి అంటే ఇందులో వాటర్ అంతా పోయి మనం చేతితో పట్టుకుంటే ఇలా ఉండయింది అంటే కొబ్బరుండలు ఇంకా రెడీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీ రావడానికి మినిమం మనకి 20 మినిట్స్ అయినా టైం పడుతుంది. జాగ్రత్తగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంక ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఉండలు చుట్టేసుకోవడం. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.